గోవర్ధన్ రెడ్డి కాకి గోల. ఆయన వైసీపీ జిల్లా అధ్యక్షుడు. అతనికి ఏంటంటే ఆయన మేల్కొన్నా నిద్రపోయినా రాత్రి కల్లో కూడా నేనే కనిపిస్తుండా. పాపం నిద్ర పట్టడంలే, అందుకనే ఆ పిచ్చి కూతులన్నీ కోస్తున్నాడు. ఒక మనిషి జన్మెత్తినోడు అసలు లేని దాన్ని 1000 కోట్లు 100 కోట్లు కోటి రూపాయలు భజనలు, పిచ్చి ఎక్కువైపోయింది, చాదస్తం ఎక్కువైపోయింది. ఎందుకంటే ఆయనకి ఇప్పుడు కూడా గెలిచి ఉంటే ఇంకెన్ని ఎకరాలు ఆక్యుపై చేసి ఉండొచ్చు, ఎన్ని ఎకరాలు రికార్డులు మార్పిచ్చి ఉండొచ్చు, ఎన్ని 100 కోట్లు సంపాదించవచ్చు. అంటే అవన్నీ నేర్చుకున్నాడు ఆయన. 1924 ఈవెన్ 14లోనే ఎమ్మెల్యే కాగానే అత్తగారు ఊరి దగ్గర దాదాపు 25 కోట్లు చేసే 4 ఎకరాలు 20 సెంట్లు 7 మంది హరిజన్స్ది ఎస్సీస్ది ఆక్యుపై చేశాడు. సిగ్గున్నోడైతే నేను కలెక్టర్ దగ్గర కూర్చొని 16లో ఎమ్మెల్సీగా వావిలేటిపాడులో నీ కంచె పగలగొట్టించా, నీ ఫెన్సింగ్ పగలగొట్టించా, పక్కన 12 ప్లాట్లోళ్ళు కోర్టుకేశారు నీ మీద. మొన్న గంటలు కోర్టులో నిలబడి నువ్వు ముద్దాయిగా సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. నీకు సిగ్గు శరమ లేదు. టోల్ గేట్ లో ఆ కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ ఎత్తేసే దానికి కారణం అయినావు నువ్వు. రాత్రిళ్ళు ఆర్తనాదాలు చేశారు. అక్కడుండే లారీ డ్రైవర్స్ మమ్మల్ని, మాకు బీపీలు షుగర్లు ఉన్నాయి, అర్ధరాత్రి లేనే ఆపేస్తున్నారని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు లెట్ us కమ్ టు ద పాయింట్. బండేపల్లిలో 38 ఎకరాలు, దాన్ని నేనొచ్చి ఎన్ఓసి ఇప్పించి దాంట్లో 100 కోట్లు కొట్టేయాలంట. నీకు చేదస్తమా? అసలు అది ఎంత చేస్తుంది? ఒకవేళ 70-80 కోట్లు కూడా చేస్తుంది. దాన్ని మేము వచ్చిన తర్వాత ఏం చేసాం, మా ప్రభుత్వాల్లో మా అధికారులు ఏం చేశారు, నువ్వేం చేస్తున్నావు అనేది ఇప్పుడు నేను చెప్తా. సుబ్బయ్య, ఎంఆర్ఓ సుబ్బయ్య, ఇప్పుడు ఆయన భార్యకి క్యాన్సర్ వచ్చి చనిపోయింది మొన్న. మనుబోలులో నుంచి కోవూరు కానీ తోటపల్లి కూడా రేయించండి అని చెప్పి అడిగితే ఆ సుబ్బయ్య కోవూరుకు పోయినాడు. నేను వచ్చి ఆయన ఒత్తిడి చేశానంటే ఆయన వెళ్ళిపోయాయంట. పాపం 1 month బ్యాక్ ఆయన భార్య కూడా చనిపోయింది. సుబ్బయ్య ఎన్నో తేదీ 2025 మే 21 చాలా క్లియర్ గా సదరు భూమిలో గతంలో దరఖాస్తు చేసిన దానికి భూమికి పోను, ప్రస్తుతం నుడా వారికి 32 ఎకరాలు లభ్యంగా ఉన్నట్లు స్కెచ్ తయారు చేసి సమర్పించాం. మేము నుడాకి రికమెండ్ చేశాం. నుడాను ఏపీఐఎస్సి ఎంఎస్ఎంఈకి రెండింటికి రికమెండ్ చేశా. నుడాకి 32 ఎకరాలు ఉన్నట్లు స్కెచ్ తయారు చేసి పంపించాం. రమాదేవి, అది మే అయితే ఇది జూలై. రమాదేవి ఏమి రాసింది చాలా క్లియర్ గా, ఇన్ వ్యూ ఆఫ్ ద అబోవ్ ఐ రికమెండ్ ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ ద అబోవ్ రిజిస్టర్డ్ డీడ్స్. ఇంకొరవంతా పేర అంతా చదవబడలే, సింపుల్ గా మొత్తం ల్యాండ్ అంతా రాసి సర్వే నెంబర్తో కూడా వేసి, నేను ఇన్ వ్యూ ఆఫ్ ద అబోవ్ ఐ రికమెండ్ ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ ద అబోవ్ రిజిస్టర్డ్ డీడ్స్. బండేపల్లి విలేజ్, సర్వే నంబర్ 434, మనుబోలు మండలం. ఆర్డీఓ గారికి కూడా చాలా క్లియర్ గా నేను నుడాకి అలాట్ చేయమని చెప్పి కొట్టనటి శ్రీనివాసరెడ్డి నుడాకి అడిగాడు. నుడాకి అది గన ఫిట్ కాకపోతే ఎంఎస్ఎంఈ పార్క్ ఇమ్మన్నాం. ఇక్కడ ఆర్డీఓ 2025 ఏప్రిల్ 16 చైర్మన్ నుడా అడిగిన లెటర్ డేటెడ్ వేసి ఆయన ఫిబ్రవరిలో ఆయన లెటరు. అప్పుడు నేను కూడా ఒత్తిడి చేసి వీళ్ళిద్దరిని పంపించాము, నుడా ఆఫీసర్లని ప్లస్ ఏపీఐఎస్సి జెడ్ఎంని ఇద్దరిని పంపించాం. వాళ్ళిద్దరూ సూటబుల్ ల్యాండ్ అని చెప్పారు. ఫైనల్ గా నుడాకి ఇవ్వాలనుకున్నాం. ఆర్డీఓ గారు చాలా క్లియర్ గా
నుడాకి రికమెండ్ చేస్తూ నుడాకే ఇస్తామని చెప్పేసి ఇది పెద్ద ఫైల్, ఇది అంతా డీటెయిల్డ్ గా రాసి పంపించింది ఆర్డీఓ. ఫైనల్ గా కలెక్టర్ గారు 29/8 ఆగస్ట్ 29, 2025 చాలా క్లియర్ గా ఈ లాస్ట్ పారా ఇన్ పర్సన్స్ ఆఫ్ ద అబోవ్ ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్ రూల్స్ విచ్ గవర్న్ ఇవన్నీ రాసి ఇది సబ్ రిజిస్ట్రార్ గూడూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ గూడూరుకి present the cancellation deed before the sub registrar concerned and get the same registered. గూడూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో ఈ డీడ్స్ అన్ని క్యాన్సిల్ చేసి ఆ రిజిస్ట్రేషన్ ఆ డీడ్స్ ఎత్తుకోరమని కలెక్టర్ రాసింది 25 ఆగస్ట్ 29. ఈ టైం అంతా ఎవరున్నారు ఎమ్మెల్యేగా అంటే ఇప్పుడు ఆనంద్ కలెక్టరు, ఇప్పుడు ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఇద్దరు ఎంఆర్ఓలు, అప్పుడు సుబ్బయ్య, ఇప్పుడు రమాదేవి, ఆర్డీఓ, కలెక్టర్ ఆనంద్. ఇప్పుడు కూడా ఈ కలెక్టర్ కూడా దాన్ని ఏమైనా లీగల్ కాంప్లికేషన్స్ ఏమున్నాయో అవన్నీ చూసి వెట్టింగ్ చేసి కోర్టులో వెకేట్ చేయించేసి వాళ్ళు కోర్టుకు పోయి స్టేలు తెస్తున్నారు. ఇంత సీరియస్ ప్రయత్నం మేం చేస్తుంటే ఆ 30-40 ఎకరాలు అంటాడు, అది కొంత అసైన్ చేసి ఉంది. 32 ఏకర్స్ మాత్రం ఇష్యూలు నడుస్తూ ఉంది. 6 ఎకరాలు ఎంతో అసైన్ చేసి ఉంది. 4 ఎకరాల చిల్లర అసైన్మెంట్ ఇచ్చి ఉంది. ఇది ఎంత నీకు బుద్ధి లేకపోతే నీ టైంలో ఇప్పుడు ఈ కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓలు దాన్ని క్యాన్సిల్ చేసి కోట్లలో, ఇప్పుడు ఇక్కడ 100 అన్నావు. అసలు నా 1000 కోట్లు ఏమైంది చెప్పవు. 1000 నుంచి 100 వస్తావు, కాకుటూరు తిరిగిపోయి కోటి అంటావు, భజన చేయిస్తావు. ఆ కాకుటూరు కోటి ఏమైంది? సిగ్గు శర్మ ఉండాలా, సిగ్గు శర్మ. నువ్వు ఒక పని చేయి, ఈ 34 ఎకరాలకి గవర్నమెంట్కి అయ్యా 100 కోట్లు ఇచ్చి మేము తీసుకుంటాము, మాకు బళ్ళే రూపాయి, ఆ 100 కోట్ల వాల్యూ అన్నావు, 100 కోట్లు ఇచ్చి మేము తీసుకుంటాం, మాకు ఇచ్చేయండి, మేము ఇండస్ట్రీ పెట్టుకుంటాం, లేదు పలానా పర్పస్ అని చెప్పి పెట్టించు, 100 కోట్లు గవర్నమెంట్ కట్టి చిప్పిస్తాము. అంటే ఎంఆర్ఓ వెళ్ళిపోయాడంట. ఒకటి అడుగుతున్నాను, స్వాతి ఎందుకు సస్పెండ్ అయింది? ఆయన భార్యకి క్యాన్సర్ వచ్చి ఆయన పోతే నా వల్ల పోయినారా? స్వాతి ఎవరి వల్ల సస్పెండ్ అయింది? వీర వసంతరాయలు ఎవరి వల్ల సస్పెండ్ అయినారు? వెంకటాచలం ఎంఆర్ఓగా ప్రసాద్ ఎవరి వల్ల సస్పెండ్ అయినారు? సిగ్గు శరమ ఉండబడలే. నేను చెప్తున్నా, నేను వావులేటిపాడులో 4 ఎకరాల 20 సెంట్లు నువ్వు కబ్జా చేసింది నేను వదిలిచ్చా, 25 కోట్లు. అక్కడ 12 ప్లాట్లు నువ్వు కబ్జా చేశావు, ఇంచుమించు 6 కోట్లు. రామదాస్ కంట్రీలో రేపు ఎలక్షన్ షెడ్యూల్ వస్తుంది. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఢిల్లీలో రేపు ప్రెస్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి ఇచ్చారు. అర్ధరాత్రి 57 ఎకరాలు జీవో తెచ్చుకున్నావు, 15 లక్షలు లెక్కన 1.5 కోటి చేస్తుంది ఎకరా. ఒక బినామీ కంపెనీలో తెచ్చుకున్నావు. ఏమైంది? వేకునా నీ అల్లుడిని సీఈఓగా తెచ్చుకున్నావు. ఇప్పుడు కోర్టు స్టే వేసావు. మేము అది సీఎం గారు ఎంఎస్ఎంఈ పార్క్కి ఒక పార్క్కి ఫౌండేషన్ వర్చువల్గా ఇస్తే దాన్ని స్టే తెచ్చావు. మళ్ళీ కంటెంప్ట్ అంటే ఆ ఎండిగా ఎవరున్నారు? ఊరిపెండి ప్రభాకర్ రెడ్డి దండం పెట్టి రిజైన్ చేసేసాడు. ఇప్పుడు నీ అల్లుడు సీఈఓగా ఉన్నట్టు లేడు, నీ అల్లుడు కూడా యాక్టివ్గా లేడు. నిన్ను చూసి, నీ ముఖాన్ని చూసి నమ్మేవాళ్ళు లేరు. ఇప్పుడు కొత్తగా ఎండీని పెట్టి కంటెంప్ట్ వేయించావు. ఎవరతను? అంటే నీ అల్లుడు లేదు, అసలు ఊరిపిండి ప్రభాకర్ రెడ్డి కంపెనీ ఎండి, ఎప్పటి నుంచో ఆయన ఎండి, ఆయన లేడు, నీ అల్లుడు లేడు. ఇప్పుడు కొత్తగా ఎవరు వచ్చారు సీన్లోకి? సిగ్గుందా నీకు? 57 ఎకరాలు కృష్ణపట్నం పోర్ట్ రోడ్డు, మెడ్రాస్ హైవే, మద్రాస్ కలకత్తా
ఇప్పుడు అతను కూడా మారిపోయాడు కోర్టులో. కంటెంప్ట్ వేసినోడు ఎవరో కూడా తెలీదు. ఎవరు? ఊరుబెండి ప్రభాకర్ రెడ్డి ఎక్కడున్నాడు? నీ చిన్నలుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు కొత్తోడు ఎవరు? అది 57 ఎకరాలు రామదాస్ కంట్రీగా ఇంచుమించు 100 చిల్లర కోట్లు, 90 కోట్లు, 1.5 కోటి తక్కువ లేదు. మరుపూర్లో 57 ఎకరాలు పేదోళ్ళకి ఇప్పించావు. రావుల అంకయ్య గౌడు పెద్ద కొడుకు ఫ్యామిలీకి ఇప్పించావు. దశయ్య గౌడికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఇప్పించావు. 100 కోట్ల ఆస్తి ఉండే వాళ్ళకి 60 ఎకరాలు 57 ఎకరాలు రాయించేసావు. 5 ఎకరాలు. అది ఇంచుమించు ఎంత చేస్తుంది? అక్కడ మళ్ళీ 16 ఎకరాలు చేసావు. అక్కడ ఒక 40 కోట్లు, రామదాస్ కంట్రీకి ఒక 90 కోట్లు, కొమ్మలపూడి 19 ఎకరాలు, అదొక 10 కోట్లు, సర్వేపల్లిలో 6.2 ఎకరాలు 7 మంది గిరిజన్స్ది 35 లక్షల లెక్కన విశ్వసముద్రానికి అమ్మేసేసావు. పెద్దరెడ్డి గారి చేత అమ్మించావు. చెరుకుమూడిలో కొమ్మలపూడి దాంట్లో ఒక 12 ఎకరాలు ప్రీ హోల్డ్ కింద ఆయన కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, ఆయన ఒక పేదోడు, అని బినామీ 19.9 ఏకర్స్ రికార్డులు మార్పించావు. 3.5 ఎకరా ప్రీ హోల్డ్ కింద మార్పించుకున్నావు. ఇవన్నీ చెప్తా ఉంటే ఎంత అసహ్యంగా ఉందంటే, నువ్వేమన్నా పేదోడివా? నీకు హైదరాబాద్ లో కొంప, ఏడొక్క కొంప, మళ్ళీ పక్కన కరోనా హౌస్. సిగ్గుండబడలే? ఏం మాట్లాడతావు మామూలు గురించి? ఇప్పుడు 100 కోట్లు బండేపల్లి పొలం నేను అమ్ముకుంటానా? ఎన్ఓసి ఇప్పించుకుంటానా? నేను ఎన్ఓసి ఇప్పించానా? టోటల్ గా సుబ్బయ్య ఎంఆర్ఓ దగ్గర నుంచి, తహసీల్దార్ దగ్గర నుంచి, రమాదేవి తహసీల్దార్ దగ్గర నుంచి, అనూష ఆర్డీఓ దగ్గర నుంచి, ఆనంద్ కలెక్టర్ గారి దగ్గర నుంచి, ఇప్పుడుండే కలెక్టర్ గారి వరకు వాళ్ళకి అనుకూలంగా రాయిస్తున్నానా? నుడాకి ఇప్పించేదానికి ఫైల్ సర్క్యులేట్ చేయిస్తున్నానా? ఏం మాట్లాడుతున్నాను? బుద్ధి ఉందా నీకు? అంట రోజు నోరు పారేసుకునేదనా? ఈ జిల్లాలో నువ్వు జిల్లా మంత్రిగా నీకు ఒక్క చంద్రమోహన్ రెడ్డే కనిపిస్తాడు. సిగ్గుందా నీకు? నీకు గట్స్ ఉన్నాయా? ఒక నిజాయితీగా మాట్లాడే గట్స్ ఉన్నాయా నీకు? ఏదన్నా ఒక డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేసి దమ్ముందా నీకు? ఏం మాట్లాడుతున్నావు? ఊళ్ళోళ్ళ పొలాలు రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నప్పుడు ఎకరా 3 లక్షలు అంటే 7,000 ఎకరాలు, ఒక రిలయన్స్, ఒక పోర్ట్, ఒక జెన్కో, 7,75,000 రిలయన్స్ చేయించా, మిగతాది 7 లక్షలు చేయించా. 50,000 హైటెన్షన్ టవర్స్ వేస్తుంటే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కిందకి దించి 3,50,000 చేయించా. మొత్తం కంట్రీ అంతా 350 అయింది. ఆపేసా ఎలక్షన్, జరగనీలే. అరే పోరాటాలు చేసిన వాళ్ళం మేము, ఆస్తులు పాంగొట్టుకున్న వాళ్ళం మేము. నువ్వు సిగ్గు లేకుండా అడ్డాలు దోచుకునేవాడివి నువ్వు. నీ సిగ్గులేని పుట్టకనేది, నీ బతుకు సిగ్గులేని బతుకు. నువ్వు ఒక మనిషివి. నువ్వు రోజు 100 కోట్లు, కాకటూరు శివాలయం ₹1 కోటి నేను పొలం అమ్మానని చెప్తావు. ఎంత సిగ్గుందా నీకు? అంట మనిషివా నువ్వు? అంట నీ బతుకు ఏదన్నా సహాయం చేసేవా? అంట మా కుటుంబానికి చూడు, 2 హై స్కూళ్ళు, ఒక హాస్పిటల్, ఒక మిక్స్డ్ కాలనీ, పెద్ద చెరుకూరు కార్పొరేషన్, 2 హై స్కూల్స్ కార్పొరేషన్, హాస్పిటల్ కార్పొరేషన్ లిమిట్స్, పక్కన ఆర్బీ కండ్రిలో 5.5 ఎకరా గిరిజన కాలనీ, 14.5 ఎకరా. ఎన్ని కోట్లు ఆస్తి? ఒక సినిమాలు అమ్ముకున్నాం, ఒక పవర్ ప్రాజెక్ట్ అమ్ముకున్నాం, ఒక రైస్ మిల్ అమ్ముకున్నాం, ఉన్న పొలాలన్నీ అమ్ముకున్నాం. ఇంకా ఏంది నీ ఏడుపు? నీ ఏడుపోయింది అడ్డంగా బలిచిపోయి సిగ్గులేని పుట్టకనిది. 2వ అల్లుడు కూడా నీ మీద సీఈఓగా రిజైన్ చేసే పరిస్థితి తెచ్చుకున్న బతుకునిది. ప్రతిరోజు నన్ను గురించి మాట్లాడతావా? బుద్ధి లేనుడా? ఇంకా చెప్తుండా నీ నోరు ఎట్టంటే పారేసుకుంటే వచ్చి నిలబడతాం మేము, నీ ఎదురుగా నిలబడతాం, నిలబెట్టి నీ సంగతి ఏందో తేలుస్తాం. ఏమనుకుంటున్నావు నువ్వు? ఎక్కడి నుంచి దిగొచ్చావా? పైనుంచి కొమ్మి లక్ష్మీనారాయణ అడిగితే చెప్తాడు, పొదలకూరు బజార్లో చెప్తాడు నీ బతుకు. మేం పుట్టేటప్పటికి
మేము పుట్టేటప్పటికి ఇంపోర్టెడ్ కార్ ఉంది, మాకు హిల్మన్ కార్ ఉంది. మేము పుట్టేటప్పటికి ఇంపోర్టెడ్ కార్ ఉంది. మా పెదనాయన జైలుకు పోయి వచ్చాడు స్వాతంత్రం కోసం. వాళ్ళు ఇచ్చిన 5 ఎకరాలు ఇచ్చేసేసాడు. పోయి చూడిపో, ఎకరాకు 6-7 కోట్లు. ఆ కాలనీ పోయి చూసిరాపో. మా కుటుంబాన్ని, మమ్మల్ని, ఉన్న ఆస్తులు పోంగొట్టుకొని నిజాయితీగా బతికాం. ఏం మాట్లాడతావు నువ్వు? ఎంతసేపు 1000 కోట్లు సిగ్గులే? 1000 కోట్లు సింగపూర్, మలేషియా, హాంకాంగ్, బ్యాంకాక్ అన్నావు. ఏం పెట్టావు ఇప్పుడు? ఎమ్మెల్యే కోర్టులో ఏం పెట్టావు? వాడెవడో పెడితే నమ్మేనని సిగ్గులేని బతుకునేది. వాడెవడో చెప్తే నమ్మేడంట. నాకు, నా భార్యకి, నా కొడుకు 1000 కోట్ల ఆస్తులంట. ఇప్పుడేం కౌంటర్ ఫాల్ చేసావు? నాకు తెలీదు, వాడెవడో చెప్తే నమ్మా. సిగ్గుండబడలే? ఇప్పుడు ఈ 100 కోట్లు ఎవరు చెప్తే నమ్మావు? మొన్న ₹1 ఎవరు చెప్తే నమ్మావు? అంతకుముందు 100 కోట్లు ఎవరు చెప్తే నమ్మావు? ఎన్ని వేల కోట్లు? దేనికైనా ఒకటి కాకపోతే ఒకటి. నేను నిజంగా నేను తప్పు చేస్తే నువ్వు దాన్ని 2 చేసి మాట్లాడితే అర్థం ఉంది. మేము ఎక్కడెక్కడ పేదోళ్ల భూములు, వాళ్ళ భూములు ఎట్ట కాపాడాలో చూస్తుండా. నువ్వు కమ్మలపూడి దగ్గర నుంచి, ఆయన నీ కడివేటి చంద్రశేఖర రెడ్డి దగ్గర నుంచి, కొమ్మలపూడి దగ్గర నుంచి, మారుపూడి దగ్గర నుంచి తీసి 100 కోట్లు ఆస్తే ప్రభుత్వ సొత్తు, అది ప్రజల సొత్తు, అది తిరిగి వాళ్ళకి ఇస్తాం. నువ్వు పేదోళ్ళకి ఇళ్ళు ఇచ్చే జగనన్న కాలనీలో డబ్బులు తిన్న బతుకులు మీ. ఆడ వాళ్ళకి 10 లక్షల రూపాయలకు వాళ్ళకి ఎకరా మాట్లాడుకొని ల్యాండ్ ఎక్విజిషన్ లో 25 లక్షలు 35 లక్షలు కొట్టేసిన వాళ్ళు మీరు మాట్లాడతారా మమ్మల్ని గురించి? ఒక్కసారి అయితే గమ్ముకుంటాం, 2 సార్లు గమ్ముంటాం, వదిలేస్తున్నాం. వాగనీలే రోజు అని చెప్పేసి వదిలేస్తున్నాం. ఇప్పుడు ఒక సర్పంచ్ మాట్లాడాల్సిన మాటల అతన్ని సపోర్ట్ చేస్తావా నువ్వు? అమౌంట్ పెట్టావు అంటే అర్థం ఏంది? తెంగేశాడనే ఎవరు అడుగుతారు? వదిలే. ఇప్పుడు అతను సర్పంచ్ బూతులు మాడుతుంటే పంచాయతీలో డబ్బు మిస్యూజ్ అవుతుంది, డబ్బులు తినేస్తా. ఎవరికైనా రైట్ ఉంది, నువ్వు ప్రూవ్ చేసుకో. ఇప్పుడు ఏమైంది? పోయి పంచాయతీలో పోయి కూర్చున్నావు కదా వెంకటాచలం, రా దమ్ముంటే ఎవడైనా రాండి అన్నావు కదా, సిగ్గులే? సస్పెండ్ అయిపోయింది కదా వెంకటాచలం సర్పంచ్, సస్పెండ్ అయిపోయింది. అరే, సర్పంచ్ భర్తకి 84 లక్షలు గిఫ్ట్ ఇస్తే అది పోయి సపోర్ట్ చేసే బతుకునేది. మేము చేయము ఆ పనులు, మేము చేయము. ఇప్పుడు ఏమైపోయింది? సస్పెండ్ అయిపోయింది కదా, డిస్మిస్ అయిపోయింది. ఇప్పుడు పోయి పంచాయతీ బోర్డు ఆఫీస్లో కూర్చొని గుమస్తా పని చేయి. పోయి కూర్చో, ఖాళీగా ఉంది. అక్కడ కసుమూరులో వాళ్ళు ఎవరో ఈ డబ్బులు ఇంత తినేస్తున్నారు అని అంటే బూతులు మాట్లాడతాడా? ఆయన ఏం సర్పంచ్, ఏ క్యాస్ట్ అనేది నాకు తెలీదు, ఏ కులం అనేది. మళ్ళీ ఏం మాట్లాడాడు చూడండి, నిన్న ఈ రోజు ఏం మాట్లాడాడు, ఎన్ని బూతులు. అరే, నీ నోటికుండా దరిద్రపు భాష వచ్చి రాజకీయ నాయకులు. వెంకయ్య నాయుడు గారు బ్రహ్మాండంగా చెప్పాడు. వెంకయ్య నాయుడు గారు బూతులు మాట్లాడే వాళ్ళని మూతి మీద కొట్టండి రాజకీయంగా అని చెప్పాడు, క్లియర్ గా చెప్పాడు. అది ఏ రాజకీయ పార్టీ అయినా బూతులు మాట్లాడే వాళ్ళు అంతా చూడమన్నాడు ఓటర్స్ గా. కర్మ ఇది. అందుకని నేను అడుగుతుండానయ్యా, ఇప్పుడు ఏమైంది? రామదాస్ కంట్రీకి 57 ఎకరాలు, అసలు ఎండి వెళ్ళిపోయినాడు, నీ అల్లుడు వెళ్ళిపోయినట్టున్నాడు. ఇప్పుడు ఎవరి చేత వేయించావు? ఎవరు ఎండి చెప్పు. సిగ్గు శరం లేని బతుకులు, సిగ్గు శరం లేనివి. అయ్యి
మాట్లాడితే మమ్మల్ని గురించి రాజకీయంగా విమర్శించు. డైమండ్ డబ్బా ఆడిచ్చాడు, ఇంకేందో చెప్పాడు, ఇంకేంది గంజాయి. కర్మ కర్మ. అది ఏ లగ్నాన్ని పుట్టేవో గానీ నువ్వు ఎన్ని రోజులు జైల్లో ఉండేవు. ఇప్పుడు మళ్ళీ మగోళ్ళలాగా నేను ఎన్నిసార్లు పారిపోయినావు? ఒకసారి పారిపోయినావు, సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందాక. రెండోసారి చింతామణిలో పట్టుకొచ్చారు, అప్పుడు పారిపోయినావు. ఇప్పుడేమో పెద్ద మగోళ్ళలాగా నేనేం ఎన్నిసార్లు పారిపోయినావు? ఎన్ని రోజులు జైల్లో ఉన్నావు? అరే నేను చెప్పా, నువ్వు నా మీద కేసు పెట్టిస్తే నాన్ బెయిలబుల్. ఆఫీసులో కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టా, ఇది ఆనందే మందుది, రాండి ఎవడో వచ్చి అరెస్ట్ చేసి దమ్ముంటే అని చెప్పా. అదే మేము మా వాళ్ళు తప్పులు చేస్తామన్నా చేయనీయకుండా మాక్సిమం పొరపాట్లు తప్పులు జరగకుండా చూసుకుంటాం. కానీ దోపిడీలు దుర్మార్గాలు ఎక్కడన్నా పొరపాటు జరుగుతాయి. కానీ నీ టైంలో ఇప్పుడు కూడా ఏంటి, ఇప్పుడేంది? ఈ పొలాలన్నీ వదిలిచ్చేయి. మరుపూర్లో విత్డ్రా చేసుకో కేసులో. మరుపూర్లో 57+16, ఇక్కడ రామదాస్ కంట్రీకి 57, కొమ్మలపూడి 19. ఇటువంటి ఎన్ని అయ్యా. నేను కూడా స్టూడెంట్ లైఫ్ నుంచి 50 ఏళ్ల నుంచి రాజకీయాల్లో చూస్తున్నా, రాజకీయ కుటుంబంలో పుట్టి పెరిగా. ఇటువంటి కర్మ నెల్లూరు జిల్లాకి, ఇటువంటి కర్మ దరిద్రం నెల్లూరుకి. అరే నీ వైసీపీ వాళ్ళు నిన్ను గురించి, వైసీపీ వాళ్ళు నీ పక్కన అటు పోతే ఏం మాట్లాడుకుంటున్నారో చూసుకో. నీ బతుకు గురించి ఏం మాట్లాడుతున్నారో చూసుకో. నేను ఒక మాట చెప్తుండా, 7వ తేదీ అసెంబ్లీ అయిపోద్ది, ఏడొచ్చి కూర్చుంటాం. ఇంకొకసారిగా నన్ను నోరు పారేసుకుంటే నీ దగ్గరకు వచ్చి నిలదీస్తాం, నీ ఆఫీస్కి వచ్చి నిలదీస్తాం. జాగ్రత్త, పద్ధతిగా ఉండవు, సంస్కారం ఉండేటట్టు చూసుకో. అమ్మాయి ఇచ్చింది, రమాదేవి ఇచ్చింది, ఇది కలెక్టర్ ఇచ్చాడు, ఆనంద్ కలెక్టర్ ఇచ్చాడు. అది 7 మంది పార్టీలు మారారయ్యా. విషయం ఏంటంటే 1971లో ఈ కార్యక్రమం మొదలైంది. ఆయన ఒక రెడ్డి గారు, కలత్తూరు రామచంద్రారెడ్డి గారు 20 ఎకరాల 80 సెంట్లు 7 మంది పేరుతో పట్టాదారు పాస్బుక్లు అక్రమంగా తీసేసుకున్నాడు. అప్పుడు విచారణ జరిపి ఆ సర్వే నెంబర్ 434లో 38 ఎకరాల 94 సెంట్లు అక్రమంగా రిజిస్ట్రేషన్లు జరిగినాయని గుర్తించారు. తర్వాత తప్పుడు పత్రాల ద్వారా 20 ఎకరాల భూమి గౌరవ లోకాయుక్త నందు కేసు వేస్తే షాజహాన్ అనే అతను లోకాయుక్త ఆదేశాల ప్రకారం గూడూరు రెవెన్యూ డివిజన్ అధికారి విచారించి భూ ఆక్రమణ చట్టం కింద 1905 ప్రకారం అసైన్ భూములని ఉత్తర్వులు ఇచ్చారు. ఆ తర్వాత 2011లో సంయుక్త కలెక్టర్ తహసీల్దార్ ప్రకారం పట్టాలను రద్దుపరిచి అనాధీనంగా రికార్డులు నమోదు చేశారు. మళ్ళీ ఉమ్మడి తనిఖీ నివేదిక ప్రకారం నిషేధపు ఆస్తుల జాబితాలో 22A చేర్చారు. మళ్ళీ సంజయ్ జైన్ అనే అతను వేస్తే ముత్యాల రాజు కలెక్టర్ గారు దాంట్లో అతను ఎకరా 60 సెంట్లు కేసాడు వాళ్ళలో. ముత్యాల రాజు కలెక్టర్ గారు 2018, అది కూడా మా టైమే. తమాషా ఏంటంటే అప్పుడు మా టైమే, తిరస్కరిస్తూ ప్రస్తావిత భూమిని చుక్కల భూమిగా నమోదు చేశాడు. సిసిఎల్ లేకపోయినారు వీళ్ళు. అప్పుడు హైకోర్టు దాఖలుపరిచినారు. సదర్ రిట్ పిటిషన్ హైకోర్టులో వేసి వెనక్కి తీసుకున్నారు. ఇంపార్టెంట్ ఏంటంటే 2025 జిల్లా కలెక్టరు
ఈ క్రయ విక్రయాలు డాక్యుమెంట్లు రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చినాడు. కలెక్టర్ ఆనంద్ ఇచ్చాడు. మళ్ళీ దీని మీద హైకోర్టుకు పోతే 77 రిజిస్ట్రేషన్ యాక్ట్ అంటే కలెక్టర్ ఏం చెప్పాడంటే 77 ఏ ప్రకారం చర్యలు తీసుకోమని ఇచ్చాడు. మళ్ళీ వాళ్ళు ఈదల రంగారావు 77 రిజిస్ట్రేషన్ యాక్ట్ చెల్లదని కోర్టుకు పోయాడు. మళ్ళీ అధికారులు సెక్షన్ 77 ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అని హైకోర్టు మళ్ళీ స్టే ఇచ్చింది. లేటెస్ట్గా ఈవెన్ 77 ఏ ప్రకారం కూడా ఆపమని ఇచ్చింది. అంతేగాని వాళ్ళకేం అనుకూలంగా ఇవ్వలే. ఫైనల్గా నుడా చైర్మన్ కలెక్టర్ గారికి 32 ఎకరాలు దాంట్లో క్లియర్గా ఉండేది మాకు అలాట్ చేయమని రాశాడు. దానికి వీళ్ళందరూ ఎన్టీఆర్ టౌన్షిప్కి ఆర్డీఓ గారు సిఫార్సు చేస్తూ లెటర్ రాసింది. ఆర్డీఓ 2025లో. ఇవన్నీ మా టైంలో నుడాకి అనుకూలంగా ప్రభుత్వ భూమి కింద చేయాలని 22A కింద చేయాలని రిజిస్ట్రేషన్లు రద్దు చేయమని కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు ఇస్తే నేను దాన్ని కొట్టేయాలని చూసేది ఏంది? సిగ్గుందా? నిజంగా నేను కొట్టేయాలని చూస్తే నేను ఎమ్మెల్యే కాగానే దాన్ని టచ్ చేయి. నేను ఆర్డీఓలు, ఎంఆర్ఓలు దాన్ని రద్దు చేయాలా, నుడాకి ఇవ్వాలని ఎట్లా రాస్తారు? ఏందని, ఏం బతుకని ఒక్క పాయింట్ నువ్వు చెప్పే దాంట్లో నిజం ఉందా అంట. పచ్చి అబద్ధాలు కూస్తా కూర్చుంటే మేము వింటా ఉండాలనా? ఇంకేం పనిలే నీకు? చంద్రమోహన్ రెడ్డి, చంద్రబాబు, ఏదన్నా నిజమైన సమస్య, ప్రజల సమస్య